ట్రంప్ 2020లో ఓడిపోవడానికి కారణం ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు, డీప్ స్టేటు బైడెన్‌ని గెలిపించడం కోసం తనని దెబ్బ కొట్టింది అంటూ అప్పట్లో గద్దె దిగడానికి సిద్ధపడలేదు. ట్రంప్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి ఆ టైంలో. వాళ్ళందరి మీద కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైల్లో పెట్టి, ఈవెన్ ట్రంప్‌ను కూడా ఆ కేసులో నేరస్తుడిగా ధృవీకరిస్తూ అతనికి శిక్షించడానికి వీలుగా అతనికి క్రిమినల్ నెంబర్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత అతనికి విచారించుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ వస్తుంది. కాకపోతే తన మీదన కావాలని చెప్పి ఆ రోజున ఓడగొట్టడానికి కుట్ర జరిగినటువంటి రాష్ట్రాల గురించి ఆ రోజుల్లో ట్రంప్ ప్రకటించిన దాని మీద ఇప్పుడు విచారణ ప్రారంభించాడు. సంచలనాత్మకమైన అడుగులు వేశాడు. కొద్దిసేపటి క్రితం, నేను ఈ వార్త చేస్తున్న కొద్దిసేపటి క్రితం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ జార్జియాలో ఉన్నటువంటి ఎన్నికల కార్యాలయం మీదకి రైడ్ చేసింది. 2020 నాటి ఎలక్షన్ బ్యాలెట్స్ని ఇప్పుడు సీజ్ చేసింది. తద్వారా డెమోక్రాట్స్ తప్పు చేశారని నిరూపించేటటువంటి ప్రయత్నం ప్రారంభించాడు ట్రంప్. ఏం జరుగుతుందో చూడాలి.